ఎవరైనా ఇచ్చుకుంటూ కూడా చేసుకోకూడదు. మనం దేనికి వచ్చినామో అది మాత్రమే చేసుకోవాలి కదా. సంతోషంతో దేవుణ్ణి సేవించాలి. సరే, మరి అందరు వేసినారు వాడండి. భాగ్యం దయచేయండి. మేము కీర్తనలు పాడుతూ ఆనందంతో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అమూల్య అంటే అవుతుంది 10th అయిపోయినా కూడా. అన్న వాళ్ళు అన్న వస్తారన్నా మీ సండే స్కూల్కి? వెరీ గుడ్. కూర్చోండి. సండే స్కూల్ ఉంటుంది కనుక రావాలి. నెక్స్ట్ ఈ సమయాన్ని నేను డివోషన్ క్లాస్ కాబట్టి చెప్తున్నాను. రీజన్ నెంబర్ 1 లైన్లో కూర్చున్నారు అందరు. రీజన్ వెరీ గుడ్. షల్ వి స్టార్ట్? ఓకే. ఓకే, ఈరోజు ఎన్నో రోజు డివోషన్? ఎన్నో రోజు? మన చెప్పిపోయినారు. వెరీ గుడ్. సరే, ఈరోజు ఒక ప్రత్యేకత మనం తెలుసుకుందాం. నిన్న ఏం స్టోరీ విన్నారు? ఎస్టేర్ గురించి విన్నారు కదా. వెరీ గుడ్. సరే, ఈరోజు ఒక ప్రత్యేక పిల్లలు, ఈరోజు 2 మగ పిల్లలు కావాలి నాకు. సరే, వెరీ గుడ్. ఓకే, ఈయన పెద్దగా హైట్, అబ్రహాము, 2 అన్నదమ్ములు. ఓకేనా? అబ్రహాం పేరు హాగాను, ఈయన అబ్రహాం. అయితే కూర్చోండి. వెరీ గుడ్. పిలిచినప్పుడు మళ్ళీ రండి. ఓకేనా? సో ఒక చిన్న స్టోరీ చెప్తాను. 1 minute స్టోరీ. ఒకరోజు ఏమైందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. రే తమ్ముడు మాట్లాడు. పెద్ద వయసు, ఆయన 90 years ఉందన్నమాట. ఆయనని వీల్ చైర్లో కూర్చోబెట్టినారు. ఇంట్లో బర్త్డే పార్టీ జరుపుతున్నారు. రే మంచి అలవాటుతో మనము ఎదగాలి. మంచిగా జీవితంలో అన్ని సక్సెస్ఫుల్గా అన్ని సాధించగలగాలి. ఎవరు కూడా నాకు రాదు, నేను నేర్చుకోలేను, నాకు ఈ చేత కాదు అనకూడదు. దాన్ని వచ్చే వరకు నేర్చుకోవాలి.